ఉల్లిపాయల వ్యాపారం చేసేవారు ఊళ్ళు ఏలతారన్న కాలజ్ఞానం నిజమవుతోంది. ఉల్లి వ్యాపారులే నేటి శ్రీమంతులు. పండించేవాడికి కనీసం పెట్టిన పెట్టుబడైనా గిట్టకపోయినా పైసా పెట్టుబడి లేకుండా చేతులు మార్చే, చేతలతో తలరాతలు మార్చేసుకుంటున్నారు వ్యాపారులు. ఉల్లి సంక్షోభం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ప్రభుత్వాలనే కూలదోసిన చరిత్ర ఉల్లిది. ఉల్లి రేటు పెరగడానికి కారణం గిరాకీకి తగ్గ సరఫరా లేకపోవటం. మరి దిగుబడి తగ్గడానికి ఎవరు కారణం? అననుకూల వాతావరణం కాదనలేనిదే అయినా పాలకుల నిర్లక్ష్యం మాటేమిటి? మధ్య దళారుల మోసాల సంగతేమిటి? ఉల్లి సంక్షోభం ఒక్కసారిగా వచ్చింది కాదు. 2014లో ఖరీఫ్, రబీల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం 30% తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా చూసిన సాగు విస్తీర్ణంలో తగ్గుదలే కనిపిస్తోంది. జాతీయ సగటు ఉత్పాదకత గడిచిన 8 ఏళ్లలో చూస్తే పెరక్కపోగా తగ్గుతోంది. వినియోగం మాత్రం పెరుగుతోంది. గతేడాది ఇదే సమయంలో ఉల్లి ధరల ఘాటు హోరెత్తింది. మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైంది. కిలో 20 రూపాయలకే ఉల్లి విక్రయ కేంద్రాలను తెరిచి సర్కారు ప్రజాహితం కోసం పాటుపడుతున్నట్టు చెప్పుకొస్తోంది. పండించిన రైతును మాత్రం గాలి కుదిలేస్తోంది. ఉల్లి ధరలు నింగినెంటిన సమయంలోనూ రైతులు ధరను దక్కించుకోలేకపోతున్నారు. దళారీలు కోట్లకు పడగలెత్తుతున్నారు. దేశంలో ఉల్లిగడ్డ సంక్షోభం కొనసాగుతోంది. విపణిలో ధరలు ఆకాశాన్ని అంటుతుంటే క్షేత్రస్థాయిలో రైతులకు దక్కేది స్వల్ప ధరలే కావడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. తెలుగు రాష్ట్రాల్లో ఘాటెక్కిన ఉల్లి ధర వినియోగదారుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంటే దక్కని ధర రైతులను కంటతడి పెట్టిస్తోంది. మా వచ్చి 3 రోజులైంది. మార్కెట్ బాగా పడతలేరు. మార్కెట్ డౌన్ అయింది. అసలు పంటలు లేవు. ఎకరా 200 ప్యాకెట్లు అయింది. 60-70 ప్యాకెట్లు అయింది. 2000 1800 2200 అడుగుతున్నారు సార్. గిట్టుబాటు అయితే లేదు. ఎక్కువ కొంటున్నారంటే ఇప్పుడు చూడు 2400 చిల్లర. నాకు ఏమైంది 2 రోజుల నుండి ఇక్కడ కవర్ అవుతుంది. ఏదో వస్తుందని ఆశ నిలబడితే కూడా మళ్ళీ వచ్చేళ్ళకి కవర్ అవ్వాలి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఉల్లి రైతులు నష్టాలనే చవి చూస్తున్నారు. ధరలు భారీగా పడిపోయి కనీస ఖర్చులు రాకపోవడంతో కర్నూలు, కడప, మెదక్ జిల్లాల్లో బయట పారబోసిన ఉదంతాలు చూశాం. కిలో 45 రూపాయలకు విక్రయాలు జరుగుతున్న ఈ సమయంలోనూ కర్నూలు మార్కెట్లో కొనుగోళ్లు కోసం పడిగాపులు పడుతున్నారంటేనే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో. ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏంటంటే ఈరోజు కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లిపాయలు కొనుగోలు చేయడం జరుగుతుంది. రోజు వచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారంగా 400 టన్నుల నుంచి 350 టన్నుల వరకు సుమారు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇది ఏడీ మార్కెటింగ్ వారు వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఇండిట్ ప్రకారంగా ఈ 13 జిల్లాలుగాను ప్రతిరోజు జిల్లాకి 2-3 లారీలు చొప్పున పంపించడం జరుగుతుందండి. రోజుకి 40 లారీలు 50 లారీల వరకు వస్తుంది. అంటే మనకి ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారంగానే మనం కొనుగోలు చేస్తున్నాం. మార్కెట్లో సరుకు ఉన్నప్పుడు దళారులు పలు రకాలుగా మోసాలకు తెగబడుతూ పండించిన వాడికి పరీక్ష పెడుతున్నారు. అయిన కాడికి కొని నిల్వ చేసి కొరత పరిస్థితులు వచ్చినప్పుడు అధిక ధరలకు అమ్ముకుంటున్నారు. దీంతో అటు రైతులు ఇటు వినియోగదారులు కూడా దగా పడాల్సి వస్తోంది. ఖరీఫ్ పంట కాలంలో సాగైన ఉల్లి సెప్టెంబర్లో రైతు చేతికొస్తుంది. జనవరి వరకు అది అందుబాటులో ఉంటే మిగతా ఏడాదంతా రబీలో ఉత్పత్తైన ఉల్లి విపణిలో ఉంటుంది. గత రబీ కాలంలో అకాల వర్షాల బీభత్సం చేతికొచ్చే దశలో ఉల్లి దిగుబడి, నాణ్యతపై ప్రభావం చూపింది. ఉల్లి సాగులో ప్రథమ స్థానాల్లో ఉన్న మహారాష్ట్ర, గుజరాత్లో 40% పంట అకాల వర్షాలతో దెబ్బతింది. ఈ ఏడాది ఖరీఫ్లో వర్షాభావం ఉల్లి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతను దెబ్బతీస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరగనున్నాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్పత్తైన ఉల్లిని సర్కారు కొనుగోలు చేస్తే సమస్యలు ఉత్పన్నం కావన్నారు. వాస్తవానికి ఈరోజు మార్కెట్లో 40 రూపాయలున్నా కూడా రైతుకు 10 రూపాయలు 15 రూపాయల కంటే ఎక్కువ రాదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక రూపొందించాలా. అటు రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా, ఇటు వినియోగదారులకు కూడా సరసంగా లభించే విధంగా ప్రభుత్వ ఏజెన్సీలు అయితే ఉన్నాయో, ఈరోజు మార్కెఫెడ్ ఉంది, నేషనల్ లెవెల్లో నాఫెడ్ ఉంది, ఇవన్నీ కూడా సేకరిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నా. బహిరంగ విపణిలో పెరిగిన ఉల్లి ధరలను పరిశీలిస్తే రైతులెవరికీ ఆ మద్దతు ధరలు దొరకడం లేదని, ఇబ్బడి ముబ్బడిగా వచ్చే లాభాలన్నీ వ్యాపారులు, దళారులకే దక్కుతున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆక్షేపిస్తున్నారు.
గత సెప్టెంబర్ నాటి నుంచి కూడా చూస్తే ఉల్లి రైతులు చాలా తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ధర బాగా పడిపోయి రైతులు బయట పారబోసిన పరిస్థితి కూడా కనిపించింది. మేము చాలా జిల్లాలలో జిల్లా యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేశాము. ఉల్లి రైతులు నష్టపోతున్నారు, ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి వాటిని సేకరించే ప్రయత్నం చేయాలి అన్నది. అప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయకుండా ఈరోజు దగ్గర ఎక్కువ ధరకు కొని సబ్సిడీకి వినియోగదారులకు అందిస్తామని ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వం మేల్కొని ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ధరలు పడిపోయినప్పుడు రైతుల దగ్గర నుంచి కొనుక్కొని దాచి ఉంచి ధరలు మార్కెట్లో పెరిగినప్పుడు మార్కెట్లోకి అమ్మే విధంగా ఒక మార్కెట్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని తక్షణ చర్యలు చేపడతాము అన్న దానికోసం నీజర్క్ రియాక్షన్స్ ఏవైతే ప్రభుత్వం చేస్తుందో దానివల్ల ఫలితం ఏమి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ముందస్తు అంచనాలు లేకపోవడం, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఏటా ఉల్లి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది వాస్తవం. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, ఉద్యాన విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, రైతులు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే సమస్య జటిలమవుతోందని నిపుణులు చెబుతున్నారు. సరే, ఇప్పుడు కొద్దిగా బెట్ట పరిస్థితి అంటే మామూలుగా వర్షాలు లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు ఉండొచ్చు పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు. కానీ ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ వస్తున్నది ఇది మానవ తప్పిదంగానే ఊపడుతుంది. ముఖ్యంగా చేయాలంటే అధికార యంత్రాంగం యొక్క లోపమే ఊపడుతున్నది. సాగు చేసే రైతుకు లాభం లేదు, వినియోగదారుడికి లాభం లేదు, ఉత్పత్తిదారుడికి లాభం లేకుండా మధ్య దళారులు ఆడుతున్నటువంటి నాటకం కూడా దీనికి ఒక కారణం అవుతుంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పంటల ఆధారంగా ఎంత సాగు అవసరము, ఎవరు సాగు చేస్తున్నారు, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఈ మధ్య వ్యాపారస్తులు దీంట్లో ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా పటిష్టమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే పంట విలువ వచ్చినప్పుడు చాలామంది రైతులు వేయటం, వాళ్ళకి లాభం లేదని వీళ్ళు విసుగెత్తి మానేయటం, బాగా పంట ధర పెరిగిందని మళ్ళీ ఏదో ప్రయత్నం చేయటం. ఇట్లా కాకుండా ఇంతకుముందు అనుకున్నట్టుగా అధికార వ్యవస్థ ఒక ప్రణాళిక తయారు చేసి పంటదారులు కన్జ్యూమర్ ప్రోడక్ట్ దానికి సంబంధించినట్టుగా రైతులను పోగు చేసి వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేసి ఈ పంటలను తయారు చేయటం. అంటే ఉల్లి ఒకటే కాదు నా ఉద్దేశంలో కూరగాయలు కూడా ఇలాగే సమస్య అవుతుంది ఇట్లాంటి వాతావరణం ఉన్నట్టయితే. క్షేత్రస్థాయిలో రైతులను సంఘటితపరిచి రైతుకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. అవమానాల నుంచి రైతు బయటపడి ఆత్మగౌరవంతో బతకాలి కదా. పండించటైన ఆయన మార్కెట్లో ఇప్పుడు టాటా వాళ్ళు కార్లు తయారు చేసి మార్కెట్కి అమ్ముకుంటే దర్జాగా వచ్చి అమ్ముకుంటాడు. కానీ అదే రైతు వస్తే భయపడుకుంటూ రావాలి, 4 రకాల శక్తుల దోపిడీ నుంచి వాళ్ళు ఆగాలి. ఇట్లా ఒక దుర్భర స్థితి రైతుది ఉంది. కాబట్టి రైతును ఆ స్థితి నుంచి కాపాడి ఆదాయ భద్రత కల్పించి వాళ్ళను సంఘటితపరచాలి. అది చాలా మౌలికం. బహిరంగ మార్కెట్లో ధరల నియంత్రణే కాక సాగు విస్తీర్ణం, రైతులకు గిట్టుబాటు ధరల కల్పనకు బహుముఖ వ్యూహాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు సాగినప్పుడే అన్ని రకాలుగా సమస్య పరిష్కారమవుతుంది.